నౌ డేటా టైప్స్ అంటే ఏంటంటే మనం వాల్యూస్ని స్టోర్ చేస్తాం కదా, వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ డేటా అనమాట. డేటా అనేది ఒకే టైప్లో ఉండదు, డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. వాటి మనం టైప్స్ ఆఫ్ డేటా ఆర్ డేటా టైప్స్ అని అంటాం. సో డేటా టైప్స్ అనేవి ఎన్ని అని తీసుకుంటే, ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి మనం ఫస్ట్ స్ట్రింగ్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రింగ్ స్పెల్లింగ్ అని వచ్చేసి STRING. మనం పైథాన్ అనేది STR గురించి మాట్లాడతాం. ఇందులో ఏం స్టోర్ చేస్తామని సెమీ వర్డ్స్, ఆల్ఫాబెట్స్తో క్రియేట్ చేసేవి ఏ వర్డ్స్ అయినా తీసుకోండి. అవి నేమ్స్ కాదండి, మీ నేమ్ కావాలి లేకపోతే ఏ నేమ్స్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ వచ్చేసి ABC. ఇదేంటిది, ఇవి ఆల్ఫాబెట్స్ కదా, ఆల్ఫాబెట్స్తో మనం ఫామ్ చేసాం కాబట్టి స్ట్రింగ్ అవుతుంది. ఓకే, ఆర్ ఎల్స్ మీరు మీ నేమ్ ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్. దీన్ని కూడా మీరు స్ట్రింగ్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్ట్రింగ్ మీరు ఎప్పుడు అసైన్ చేసిన కూడా డబుల్ కోట్స్ అనేవి మర్చిపోకండి, లేదంటే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. డబుల్ కోట్స్ ఇస్తేనే మీకు అది స్ట్రింగ్ కన్సిడర్ చేయబడుతుంది. దీన్ని కూడా మనం ఇక్కడ చేసి చూద్దాం. A ఈక్వల్స్ టు ఏం తీసుకుందాం, హలో అనేది తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయండి. ప్రింట్ అంటే హలో అని ప్రింట్ అవుతుంది. అదే మీరు డబుల్ కోట్స్ రాయలేకపోతే చూసారు ఎర్రర్ అనేది వస్తుంది. ఈ నేమ్ హలో ఈజ్ నాట్ డిఫైన్డ్. సో డబుల్ కోట్స్ అనే మస్ట్. ఓకే, నెక్స్ట్ డేటా టైప్స్ వచ్చేసి సో నెక్స్ట్ డేటా టైప్స్ కన్నా ముందు ఇంకోటి చెప్తా. మనకి ఫర్ సపోజ్ ఇక్కడ B అని చెప్పి ఒక డేటా టైప్ క్రియేట్ చేయండి. వర్డ్ అని ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మీరు కామా ఇచ్చి B అని నొక్కారంటే B అనేది బ్రాకెట్ ఇచ్చారంటే A కామా B అంటే B అనేది కాన్కాటినేట్ అవుతుంది. ఒక వేరియబుల్ని ఇంకో వేరియబుల్ని పక్కన ఫిల్ చేస్తుంది అనమాట. ఎలా చూద్దాం, చూసారా ఇక్కడ స్పేస్ వచ్చి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఇంకొక ఫీచర్ కూడా ఉంది, కామా సెపరేట్. STP అంటే సెపరేట్ అని మీనింగ్ వస్తుంది. సెపరేట్ ఈక్వల్ టు ఇక్కడ ఏ సింబల్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నాకు ఆటోమేటిక్గా కామా అని చూపిస్తుంది, కామా అనేది ఇచ్చుకోవచ్చు. చూసారా కామా ఇచ్చారా ఏమవుతుందో. ఆ రెండు వేరియబుల్స్, ఆ రెండు స్ట్రింగ్స్ మధ్యలో మీరు ఏదైతే ఎలా చెప్పాలి, ఏ సింబల్ అయితే ఆ రెండింటిని సపరేట్ చేయాలనుకోవచ్చు, ఆ సింబల్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను కామా అనేది ఇచ్చాను, స్టార్ కూడా ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆ సింబల్ అయితేనే రెండింటిని సపరేట్ చేస్తుంది. హ్యాష్ ఇస్తే హ్యాష్ని సపరేట్ చేస్తుంది. ఓకే, స్పేస్ ఇస్తే స్పేస్ సపరేట్ చేస్తుంది. ఓకే, కామాతోనే కాన్కాటినేట్ చేయగలను స్ట్రింగ్స్ని. ప్లస్తో కూడా మనం కాన్కాటినేట్ చేయొచ్చు. A+Bని తీసుకోవచ్చు, హలో వరల్డ్. బట్ ఇక్కడ స్పేస్ అనేది రాదనమాట. మీరు స్పేస్ కావాలంటే A+, చూడండి ఇక్కడ A+B రాశాను, ఇది స్పేస్ అనమాట. డబుల్ స్కోట్ మధ్యలో ఇది ఒక స్ట్రింగ్ అనమాట. చెప్పాను కదా, డబుల్ స్కోట్ మధ్యలో ఏదైనా పెడితే స్ట్రింగ్గా కన్సిడర్ చేయవచ్చు.
మీరు ఏం ఇవ్వకపోయినా అది స్ట్రింగ్ కన్సిడర్ చేయబడుతుంది. మీరు 2 స్పేస్లు ఇచ్చినా 3 స్పేస్లు ఇచ్చినా ఇది ఒక స్ట్రింగ్ లాగే ఉంటుంది. ఏ ప్లస్ స్పేస్ ప్లస్ బి అంటే ప్రింట్ చేసి చూద్దాం. ఏ అంటే హలో అనేది ఇక్కడ ప్రింట్ అయింది, అండ్ ఇక్కడ స్పేస్ ఏదైతే ఇచ్చానో ఆ స్పేస్ మధ్యలో ప్రిపేర్ చేయాలి, అండ్ ప్లస్ బి హలో స్పేస్ వరల్డ్ అని ప్రింట్ అయింది. అండ్ నౌ నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్ని మనం ఇంట్ అని రిప్రజెంట్ చేస్తాం. మనం ఇంటీజర్స్ అంటే ఏం లేదు, సింపుల్గా నెంబర్స్ అన్నమాట. ఏదైనా కావచ్చు, 1 కానీ 2 కానీ 3 కానీ 1000 10,000 100 ఏదైనా మనకి ఇంటీజర్లోకి వస్తుంది. దీన్ని మనం ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనం c = 10 అనుకుందాం. ప్రింట్ ఈ ఓకే, ఇది మనకి ఇంటీజర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బూలియన్ వాల్యూస్. సో బూలియన్ కన్నా ముందు ఫ్లోట్ ఉంది. ఫ్లోట్ FLOAT ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఏంటి? ఇందాక ఇంటీజర్స్ వాల్యూస్ అంటే ఏంటి? నెంబర్స్ అంటే అవి ప్లేన్ నెంబర్స్ అన్నమాట. 10, 5, 7 ఇవి ఇంటీజర్స్. ఫ్లోట్ అంటే ఏంటంటే ఆ ఇంటీజర్స్ పక్కన డెసిమల్ వాల్యూస్ అనేవి మనం ఫ్లోట్గా కన్సిడర్ చేస్తాం. 10.7, 5.1, 4.4 ఏదైనా పక్కన పాయింట్ ఉంటే డెసిమల్ వాల్యూస్ ఉంటే అది ఫ్లోట్గా కన్సిడర్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇంటీజర్ కదా, దీని పక్కన మీరు 5 పెట్టండి, 0.5 ఫ్లోట్ అయిపోతుంది. మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, 5.66. ఓకే, ఇంకోటైతే చెప్పడం మర్చిపోయాను. మీరు మీకు ఇచ్చిన వాల్యూని అది ఏ డేటా టైప్ అనేది మీరు కనిపెట్టచ్చు ఈజీగా. అది ఎలా అంటే మీరు జస్ట్ ప్రింట్ సి అని రాసాం కదా, ఈ సిని టైప్ అని చెప్పి ఆ టైప్ లోపల ఈ సి ఇవ్వండి. ప్రింట్ టైప్ సి, ప్రింట్ బ్రాకెట్ టైప్ బ్రాకెట్ సి. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. చూసారా, క్లాస్ ఫ్లోట్ ఇక్కడ ఏదైతే ఇచ్చిందో అది మన డేటా టైప్. ఇక్కడ 10.566 అంటే చెప్పున్నాం కదా ఫ్లోట్ అని, సో అదే ఇక్కడ ప్రింట్ అయింది. ఫర్ సపోజ్ ఏ అనేది స్ట్రింగ్ కదా, దీన్ని కూడా టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, చూసారా ప్రింట్ అవుతుంది ఇక్కడ. క్లాస్ str అంటే చెప్పాను కదా, పైథాన్లో str అంటాం స్ట్రింగ్ని. ఏ అనే డేటా టైప్ని స్ట్రింగ్ అని అంటారు. ఇంకోటి d = 7, ప్రింట్ టైప్ d అని రాద్దాం. ఓకే, సో ఇంటీజర్ని మనం ఇంట్ అని చెప్పుకుంటాంగా, ఇంట్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్ గురించి చెప్పడం మర్చిపోయాం. కమెంట్స్ ఏంటంటే మీరు కోడ్ లోపల ఏమైనా డిఫైన్ చేయాలనుకుంటే లేదా ఆ లైన్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే మీరు దాన్ని కమెంట్స్లో కూడా రాసుకోవచ్చు. ఆ కమెంట్స్ మనల్ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయడం, జస్ట్ చూడటానికి మాత్రమే పనికొస్తాయి. ఆ కమెంట్స్ని మన పైథాన్లో ఎలా రాస్తామంటే హ్యాష్ యూజ్ చేసి రాస్తాం. హ్యాష్ పెట్టి సపోజ్ ప్రింట్ ద డేటా టైప్ ఆఫ్ టీ. ఓకే, సో ఇది మన కమెంట్ అనమాట. ఈ కమెంట్ చెప్పాను కదా, కోడ్ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయదు. సింగిల్ లైన్లో మీరు కమెంట్ చేయాలంటే
లేదా మీకు మల్టిపుల్ లైన్స్ కావాలి, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ పారాగ్రాఫ్ తీసుకున్నారు, ఆ పారాగ్రాఫ్ని మీరు కోడ్లో రాయాలనుకున్నారు లేదా మీరు కమెంట్లో రాయాలనుకున్నారు, అక్కడ కూడా హ్యాష్ యూజ్ చేస్తారు. అంటే లేదు, అక్కడ మీరు మీ ఇష్టమైన హ్యాష్ యూజ్ చేసుకోవచ్చు. ఇందాక రాసాం కదా, డేటా టైప్ ఆఫ్ పి. ఇలా ఒక కమెంట్ అనేది తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మీరు నెక్స్ట్ లైన్లోకి తీసుకెళ్తే దీన్ని ఇంకో లైన్గా డివైడ్ చేద్దాం. మీరు కావాలంటే మల్టిపుల్ లైన్స్ కూడా మల్టిపుల్ హ్యాష్తో పెట్టుకోవచ్చు. లైక్ ఈ లైన్కి హ్యాష్ ట్యాగ్, ఈ లైన్కి హ్యాష్ ట్యాగ్, ఈ లైన్కి హ్యాష్ ట్యాగ్. అలా లేదు, హ్యాష్ ట్యాగ్లు వద్దనుకుంటే ఇంకో మెథడ్ కూడా ఉంది. ఆ మెథడ్ వచ్చేసి ట్రిపుల్ కోట్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇలాగా సో ఇలా ట్రిపుల్ కోట్స్ యూజ్ చేయడం వల్ల కమెంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఇన్పుట్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం మాన్యువల్గా లైక్ కోడ్లోని ఇస్తాం. ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి, సి వాల్యూ ఏంటి, డి వాల్యూ ఏంటి కోడ్లో యాజ్ ఏ డెవలపర్గా మనం ఇస్తాం. కానీ మీరు ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తారు, ఆ ప్రోడక్ట్ని మీరు యూజర్స్ని వాడుకునేలాగే యూజ్ చేశారు. ఇప్పుడు యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఏ అనే వాల్యూని మనం కాకుండా వాడేవాళ్ళు యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ చేయాలి, ఆర్ 7 అని చెప్పి వాళ్ళు ఎంటర్ చేయాలి. వాళ్ళు మనం కోడ్లోకి వచ్చి కోడ్ మార్చారు కదా, దానికోసం మనం యూజర్ ఇన్పుట్ అనేది మారుతాం. ఏ ఈక్వల్ టు హెలో అని డైరెక్ట్గా రాసాం. ఏ ఈక్వల్ టు ఇన్పుట్ బ్రాకెట్, ఇక్కడ మీరు బ్రాకెట్ని వదిలేయచ్చు. ఈ ఇన్పుట్లో మీరు ఏదైతే రాస్తారో, ఫర్ సపోజ్ ఎంటర్ ద నంబర్, మీరు ఏదైతే రాస్తారో అది యూజర్కి అయితే కనపడుతుంది. సపోజ్ మీరు ఇది క్లిక్ చేశారు, ఇది తీసేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ ఏ అనేది రాద్దాం, రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే చూసారు అక్కడ మనకి ఇంకా కోడ్ పూర్తిగా రన్ అవ్వలేదు. ఇప్పుడు మనకి యూజర్ని అడుగుతుంది ఎంటర్ ద నెంబర్ అని. ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ ఏదైతే ఇచ్చామో ఆ లైన్ మనకి యూజర్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ యూజర్ని ఎంటర్ చేద్దాం, లైక్ 2 అని ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ఎంటర్ నొక్కామనుకో మనకి 2 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు, యూజర్ 2 ఎంటర్ చేశారు కాబట్టి మనకి 2 అని ప్రింట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మళ్ళీ దీన్ని రన్ చేసి ఇప్పుడు యూజర్ 5 నొక్కితే ఎంటర్ చేస్తే 5 అని ప్రింట్ అవుతుంది. మనం మన కోడ్లో ఇన్పుటే కాకుండా యూజర్కి ఇన్పుట్ ఇచ్చే ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే యూజర్ ఇన్పుట్ ఏంటంటే బై డిఫాల్ట్గా స్ట్రింగ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 5 నేను ఏం ఎంటర్ చేశాను, స్ట్రింగ్ అనమాట. మీరు దాన్ని మార్చాలంటే మన టైప్ సో మనం టైప్ కాస్టింగ్ గురించి మాట్లాడదాం. టైప్ కాస్టింగ్ అంటే మనం ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్గా కన్వర్ట్ చేయడం టైప్ కాస్టింగ్ అని చూసుకోవచ్చు. సి అని అయితే ఉంది. సి అంటే మనకి ఫ్లోట్. నేను సిని ఇంటీజర్గా మార్చాలనుకుంటున్నాను. ఏం చేస్తానంటే సి ఈక్వల్స్ టు
ఇంట్ బ్రాకెట్లో సి అని పెడితే ఈ సి ఫ్లోట్ వాల్యూ ఏదైతే ఉందో ఇంటీజర్తో పాటు ప్రింట్ అవుతుంది అన్నమాట. కాసేపు ఇది తెస్తాం, దీన్ని కమెంట్ చేసుకోవచ్చు. చూసారా, ఇది ముందు ఫ్లోట్ వాల్యూ కాబట్టి దీని పక్కన 0.56 ఉంది. ఇప్పుడు ఇది ఇంటీజర్ కాబట్టి 0.56 తీసేసి ఓన్లీ 10 అయితే ప్రింట్ చేసింది. అలా మీరు టైప్ కన్వర్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లోట్ని ఇంటీజర్ని ఇప్పుడు ఇంటీజర్ని ఫ్లోట్గా మారుద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఫ్లోట్గా మార్చాలంటే ఇక్కడ ఫ్లోట్ అని రాయండి. చూసారా 0.0. ఇప్పుడు ఇక్కడికి ఇంటీజర్ పక్కన ఏం లేదంటే డెసిమల్ ప్లేస్లో 0 ఉన్నామన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్లోట్గా మార్చినప్పుడు 0 అనేది ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వద్దాం యూజర్ ఇన్పుట్ దగ్గరికి. యూజర్ ఇన్పుట్ అనేది బై డిఫాల్ట్గా స్ట్రింగ్ కదా. ఇప్పుడు దీన్ని మీరు ఇంటీజర్గా మార్చాలంటే ఏం చేయాలి? సేమ్ ఇందాక చేసినట్టే ఇంట్ అని చెప్పి రాసి బ్రాకెట్లో పెట్టాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంటీజర్గా మాట్లాడి ఇప్పుడు మనం ఏదైతే ఇస్తామో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు స్ట్రింగ్గా కాకుండా ఇంటీజర్గా తీసుకోవచ్చు.